మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్ల శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలలో అమరావతి పోవచ్చు, 3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంటల ఆడికి పోయేటట్టు ఇలా మనం మంజూరు చేసుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలో, బెంగళూరు హైవే పైన ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి 7 కిలోమీటర్స్ జర్నీ చేస్తే మనకు పాలమాకుల చౌరస్తా వస్తుంది. ఆ బెంగళూరు హైవే మీద నుంచి 3 కిలోమీటర్స్ రైట్ సైడ్కి వెళ్తే జూకల్ రైల్వే స్టేషన్ వస్తుంది. అంటే ఓఆర్ఆర్ నుంచి 10 కిలోమీటర్లు, బెంగళూరు హైవే మీద నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో జూకల్ రైల్వే స్టేషన్. ఇప్పుడు 18 ప్లాట్ఫామ్స్తో 220 ట్రైన్లు, ఇంచుమించు 2 లక్షల పబ్లిక్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యే ఒక అతిపెద్ద టెర్మినల్. ఒకప్పుడు చెర్లపల్లి చిన్న స్టేషన్ ఉండేది, ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాగా అయింది. అలాగే ఈ జూకల్ అనేది కూడా ఇప్పుడు టెర్మినల్ కాబోతుంది. సో ఫ్యూచర్లో ఆ స్టేషన్ నుంచి బయటకు వస్తే కనిపించే ప్లాట్లన్నీ సికింద్రాబాద్ స్టేషన్ లాగా మొత్తం కమర్షియల్ ప్లాట్లు అవుతాయి. అలాంటి చోట గజం భూమి కేవలం 12,000 రూపాయలతో, 500 గజాల భూమి కేవలం 60 లక్షల రూపాయలు మాత్రమే. సో ఇది అతి తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బెంగళూరు హైవే పైన 100 కిలోమీటర్లు పోయిన తర్వాత కూడా ఈవెన్ జడ్చెర్ల కానీ, మహబూబ్ నగర్ కానీ, లేదా బాల్నగర్ కానీ, షాద్నగర్ కానీ 15,000, 20,000, 30,000 తక్కువ ఎక్కడ లేదు దాని వెంచర్ దూరాన్ని బట్టి. అలాంటిది ఓఆర్ఆర్ జంక్షన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో 12,000 రూపాయల గజం అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. ఇది ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయబడ్డ గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ ప్లాట్. మొత్తం ఇది అంటే గుంటలలో కాకుండా గజాలలో ఉందండి. ఇది ఫామ్ ల్యాండ్ కాదు, ఇది రెసిడెన్షియల్ ప్లాట్. మనకు ఇది మొత్తం ఎల్ఆర్ఎస్ కూడా పేమెంట్ అయింది రీసెంట్గా. ప్రతి ప్లాట్కి ₹1,00,000 పైన ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం 50 ఎకరాల మెగా కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఇంచుమించు 300 ప్లాట్లలో 120 ప్లాట్లు మాత్రం అవైలబుల్ ఉన్నాయి. దీన్ని మొత్తం మనం గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టిన తర్వాత మొత్తం ప్రతి ప్లాట్కి ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం సేల్ చేయడం జరుగుతుంది. సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫర్ లిమిటెడ్ కస్టమర్స్. హరియప్ దీంట్లో మనము 60 లక్షల ప్లాట్ ప్లస్ 40 లక్షల్లో ఒక లగ్జరీ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి 1 crore ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు అయినా కొనుక్కోవచ్చు.